హై వ్యూవర్స్, ఈ వీడియో ఇవ్వటానికి ముందు నా చిన్ననాడు ఓ ఫ్రెండ్ గుర్తొచ్చాడు. అతనికి ఫోన్ చేయటం కోసం నెంబర్ చూసి నెంబర్ లేదు. 1 అవర్ పట్టింది అతని నెంబర్ దొరకటానికి. మొత్తానికి అతను ఫోన్ చేసి మాట్లాడాను. అతనికి ఫైనాన్స్ స్టేటస్ ఇప్పుడు ఎలా ఉంది? టూ గుడ్, బాగున్నాడు, మంచి జాబ్ చేసుకుంటూ ఉన్నాడు. అతను నేను అడిగిన ఫస్ట్ మాట, పంది కొవ్వు కాస్ట్లీయా అన్నాను. అంతే, కాస్ట్లీ ఏం కాదే అన్నాడు. రఫ్గా ఎంత ఉండొచ్చు అన్నాడు. హార్డ్లీ 50 రూపాయల నుంచి 100 లోపు ఉండేది, 1 కేజీ అంతే అన్నాడు. ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. నేను అడిగినటువంటి ఫస్ట్ది, ఈరోజు తిరుమల లడ్డూకు సంబంధించి ఒక చర్చ నడుస్తుంది కదా, అందులో ఈ పంది కొవ్వు, తర్వాత బీఫ్ కొవ్వు, ఇంకా రకరకాల అవి ఇవన్నీ ఇంప్యూరిటీస్ కలిసి అంటున్నారు కదా, ఏంటి అన్న. తను సైన్స్ స్టూడెంట్. తను చెప్పినట్టు ఫస్ట్ మాట, పూర్వకాలంలో ఈ పంది కొవ్వు అన్నది ఏదైతే ఉందో దానిని కరిగించి నూనెలాగా, దానినే బ్రాహ్మణులు అనేటప్పటికీ నెయ్యి ఎలాగైతే ఒక పప్పు అన్నం కలుపుకొని గొప్పగా తింటారో, అలా ఈ పంది మాంసం తినేవాళ్ళు ఆ పంది కొవ్వును కూడా అలాగే కరిగించి ఆ వచ్చినటువంటి నూనెని బ్రాహ్మణులు లేదన్నప్పుడు ఈ పంది కొవ్వు తినకుండా ఎవరైనా సరే కావచ్చు కాక నెయ్యిని పప్పులో కలుపుకొని తింటారే వేరే వాళ్ళు ఎవరైనా, ఇంక్లూడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఓకే, వాళ్ళు ఎలాగైతే అంత ఇష్టంగా తింటారో అంతే ఇష్టంగా పప్పులో ఈ పంది కొవ్వుని కరిగించి ఆ నూనెని కలుపుకొని తింటే ఆఫ్ కోర్స్ నెయ్యి కన్నా ఎక్కువగా గొప్ప రుచిగా ఉండిద్ది అది అని చెప్పుకొచ్చాను. సరే, ఇప్పుడు అంతా ఓకే. నేను అంటున్నది ఏంటంటే, అలా కలుపుతారా అన్న. అప్పుడు అతను ఇదే అన్నాడు ఓపెన్గా, ఎందుకు కలుపుతారు అన్నాడు. బట్ గుడికి వేస్తారు అన్నది నాకు తెలియదు, కానీ బయట అయితే ఎక్కడైతే కల్తీ నెయ్యి వస్తుందో అలా వచ్చే చోట ఖచ్చితంగా కలిపే వాటిలో పంది కొవ్వు ఉంటుంది, గొడ్డు కొవ్వు ఉంటుంది, డాల్డా, వనస్పతి ఇటువంటివి కూడా ఉంటూ ఉంటాయి అన్నాడు. మీకు డౌట్ రావాలి, నేను ఇప్పుడు అతను ఎందుకు అడిగిన పర్టికులర్ కానీ, చిన్నప్పుడు మేము ఇలాగే ఆడుకునేటప్పుడు పసిపిల్లలుగా ఉన్నప్పుడు మేము అన్నప్పుడు అరౌండ్ 1980s పుట్టిన వాళ్ళు. ఈరోజు ఏం తినొచ్చావు ఏంట్రా అంటే చెయ్యిని వాడు ముక్కు దగ్గర పెట్టి ఏం తిన్నా కనుక్కోరా అని సరదాగా అనుకునేవాళ్ళు. అప్పుడు నేను పెట్టినప్పుడు ఓ నెయ్యితో తిన్నావా అన్నాడు. వాడు అలాగే పెట్టాడు. ఇది స్మెల్ డిఫరెంట్గా వస్తుంది బట్ బాగానే అనిపిస్తుంది అన్న. బాగానే అనిపిస్తుందా, తింటావా అన్నాడు. లేదులే ఏంటో చెప్పు అన్న. అప్పుడు వాడు చెప్పాడు, పంది మాంసం తినే వాళ్ళు నేను ఎప్పుడు తక్కువ మాట్లాడాల, దున్న మాంసం తినే వాళ్ళు నేను ఎప్పుడు తక్కువ మాట్లాడాను, నాకు ఇష్టమైతే తింటే ఇష్టమైతే తినను అంతే. సో ఇప్పుడు నేనేమంటున్నాను, పంది కొవ్వు అన్నది కరిగించి ఇప్పటికీ దాన్ని చక్కగా తినేవాళ్ళు చాలామంది ఉన్నారు. కారణం అది తక్కువ రేటుకే వస్తుంది. ఇప్పుడు పొన్నవల్ సుధాకర్ రెడ్డి, నా మనిషి పేరు కూడా మర్చిపోతున్నా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తికి ఎవరైతే భజన చేస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి చెప్పినవి నిజాలని చెప్పి న్యూస్లో ప్రచారం చేస్తూ ఉన్నారో, వాళ్ళ పేర్లు కూడా గుర్తుంచుకోవద్దు అన్న ఫీలింగ్ వస్తుంది నాకైతే. ఏంటంటే అసలు దారుణం, పంది కొవ్వు కేజీ 1400. నాకు అర్థం కావట్లే అసలు అది. మా ఫ్రెండ్ని అడిగితేనేమో 50 నుంచి 100 రూపాయల మధ్య దొరికిద్ది అంటున్నాడు. అండ్ కల్తీ నెయ్యిలలో కలిపేదానిలో పంది కొవ్వు ఉండిద్ది అంటున్నాడు. అండ్ వాళ్ళు తింటారు. ఈ పొన్నవల సుధాకర్ మాత్రం పంది కొవ్వు 1400 అండి, ఎలా కలుపుతారండి నెయ్యిలో అని అన్నాడండి. పిచ్చెక్కిపోయింది నాకైతే అసలు. గూగుల్లో సెర్చ్ చేస్తే ఓ అమ్మ 25 రూపాయల నుంచి 50 రూపాయల మధ్య దొరికిద్ది అని వచ్చింది. ఏది పంది కొవ్వు. నేను 100 అని చెప్తున్నా, మా వాడు 50 నుంచి 100 అని చెప్పాడండి. వాళ్ళు చిన్నప్పుడు సేమపంది మాంసం అని చెప్పేసి గన్నవరం ఫ్యాక్టరీలో అప్పుడు తయారయ్యేది, అవి పట్టుకొచ్చేవాళ్ళు. అవి గుంటూరులో కానీ రిమైనింగ్ చోట్ల దొరికేవి. తర్వాత ఊళ్ళల్లో కూడా మటన్ పొట్టెళ్ళు ఒక చోట కోసేవాళ్ళు, కోల్ షాపులు ఒక చోట ఉండేవి, పంది మాంసం వచ్చేసి ఒక చోట అమ్ముతూ ఉండేవాళ్ళు. ఈ పంది మాంసం అన్నప్పుడు అది దాదాపు 200 కేజీలు 300 కేజీలు ఉండే పందులు ఉంటాయి, సేమ్ పందులు. అలా ఎక్కువ భారీగా ఉన్నటువంటి పందులకి వచ్చేటప్పుడు దాన్ని ట్రంకేస్తా అంటారు చూసారా, వాళ్ళకి చెప్తే ఈ ఊరిలో పక్క ఊరిలో కూడా టమ్కేస్తాడు. అప్పుడు ఆ రోజు ఆదివారం ఉదయాన్నే వాళ్ళు వచ్చేసి ముందుగానే తీసుకెళ్ళిపోతాడు కారుల్లో వచ్చి. ఎందుకంటే సింహ పందికి ఉన్నటువంటి డిమాండ్ అటువంటిది. ఇప్పుడు ఎంత ఎందుకు చెప్పాను నేను,
ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కాకపోతే దేనికి ఉండాల్సిన వెళ్ళి దానికి ఉంటుంది, దేన్ని ఒకదాంతో కలపకూడదు. అది నేను చెప్పేది. పొన్నవలస దగ్గర ఇప్పుడు ఏం చెప్తున్నాడండి? పంది కొవ్వు 1400 ఉంటుంది, అది తీసుకొచ్చి నెయ్యిలో ఎందుకు కలుపుతారు? నెయ్యి వచ్చి ఎంత? 400, 500, 600 దొరుకుతుంది. ఆ 320 కడినప్పుడు కల్తీది ఉండొచ్చు అని అంటూనే మరల జగన్మోహన్ రెడ్డి హయాంలో కల్తీ నెయ్యి సప్లై చేసే టెండర్లు ఇవ్వలేదు అంటాడు. ఏ మాత్రం వీళ్ళకు ఉందా లేదా మీరే చెప్పండి. ఓ పక్క జగన్మోహన్ రెడ్డి కూడా స్వచ్ఛమైన నెయ్యి అంటాడు, కల్తీ జరగలేదు అంటాడు. మరలా సప్లై చేసిన వాళ్ళు చంద్రబాబు నాయుడు సమయంలో సప్లై చేశారు, సో చంద్రబాబు నాయుడు బాధ్యత అంటాడు. ఉందా బుర్రా? మళ్ళా వీళ్ళు చెప్పేది విని బయటకు వచ్చి కామెంట్లు పెట్టేవాళ్ళు, బయటకు వచ్చి మైకుల ముందు మాట్లాడేవాళ్ళు, బయటకు వచ్చి చర్చలు పెట్టేవాళ్ళు. ఎంత ఫూలిష్నెస్ అండి అసలు. ఈ పొన్నవలస సుధాకర్ ఎట్లా లాయర్ అయ్యాడు అర్థం కావట్లేదు నాకు. ఆ మనిషి అయితే ఏమన్నాడు వచ్చి, రాగి అమ్మాలనుకున్నప్పుడు బరువు సరిపోలేదని బంగారం కలుపుతారా? ఇత్తడి దానిలో బంగారం కలుపుతారా? కలపరు కదా. అంటే అది చూడండి, నెయ్యి ఉందే, నెయ్యి వచ్చంట, రాగి అంట. ఏది ఒరిజినల్ దేశీయ నెయ్యి, ఆవు నెయ్యి, రాగి, ఇత్తడి. పంది కొవ్వు ఉందే, అది బంగారం. అది చెప్పేది వైసీపీ వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి తినే పంది కొవ్వు మేబీ ఈయన అంటుందంటారు, అదే అనిపిస్తుంది నాకు. ఎందుకంటే జగన్ చెప్పుకుంటాడు ఏమనిపిస్తుంది. పొన్నవాళ్ళు, నేను తినే నెయ్యి, ఈ నెయ్యి కాదు, పంది కొవ్వులు. ఇది ఎంత ఆరోగ్యమే తెలుసా, ఇది ఎంత క్వాలిటీ తెలుసా, దీని కాస్ట్ తెలుసా అని చెప్పి పంపించడం డౌట్ వస్తుంది నాకు. నేను జగన్ తినడం నేను చూడలా. నాకు తెలిసిన అడిగితే అతను చెప్పింది 50 నుంచి 100 మధ్య ఉండిద్ది అంటున్నాడు. అండ్ బయట ఈ కల్తీ నెయ్యి అమ్మకాలు ఏవైతే జరుగుతున్నాయో అందులో కలిసేది పంది కొవ్వు, గొడ్డు కొవ్వు అంటున్నారు. ఇంత క్లారిటీగా అంతా ఉన్నప్పుడు, ఈవెన్ డేటా అంతా కరెక్ట్గా బయట కనిపిస్తూ ఉన్నప్పుడు, ఈ పొన్నవలస సుధాకర్ రెడ్డి వచ్చి ఏంటండి బాబు అసలు పంది కొవ్వు వచ్చేసి బంగారం అంటాడు, ఈ నెయ్యి వచ్చేసేమో రాగి అంటాడు, ఇత్తడి అంటాడు. పనిచేస్తుంది అసలు. జనాలు ఇంకా ఎవర్రా బాబా వైసీపీని నమ్మేది? గోయిందా గోయిందా స్వామి, ఆపద్బాంధవ అనాథ రక్షక, ఏందయ్యా మాకిలా, ఇంకెన్నెళ్ళని భరించాలి స్వామి. ఆ భస్మాసురుడు కానీ శివుడి దగ్గర వరం చూసి శివుడిని ఎత్తిన చేయబెట్టబోతే ఆయన వెళ్ళిపోతే, చివరికి విష్ణుమూర్తిని అడిగితే ఆయన మోహిని రూపంలో వచ్చి వాడి నెత్తిన వాడు చేయబెట్టుకుని చేసి చంపేశాడు. అలా ఈరోజు వచ్చేసి శివుడి రూపంలో ప్రజలు ఉన్నారు, వాడు అడిగేది కానీ చెప్పేసి ఓట్లు వేశారు. దాన్ని బ్రహ్మాండంగా జగన్ గెలిచాడు. ఆ తర్వాత జనం నెత్తిన చేయబెడతా ఉంటే దేవుడా దేవుడా దేవుడని మన విష్ణుమూర్తిని వేడుకుంటే, వెంకటేశ్వర స్వామిని వేడుకుంటే దాన్ని ఓడించాడు. ఓడించేసారి ఇంకా అలాగే ఉంటే చంద్రబాబు నోటి వెంట పలికించాడు. ఎప్పుడో జూలైలో వచ్చింది. నేను నా ఛానల్లో జూలై 24th వీడియో కూడా ఇచ్చా. అయినా సరే జనానికి రీచ్ అవ్వాలా. అప్పుడు చంద్రబాబు నోటి వెంట పలికించాడు మహాదేవుడు. ఏమని? మన వెంకటేశ్వర స్వామి లడ్డూలలో కూడా జంతు కొవ్వులు గెలిచారా బాబు అని చెప్పేసి ఆయనంటే ఎలా ఏందిరా అంటే అప్పుడు రిపోర్ట్ మొత్తం బయట పెడితే అప్పుడు జనాలకు అర్థమైంది. ఇందాకేనయ్యా బాబు భూమన కరుణాకర్ రెడ్డి వెళ్ళి నేను 2 సార్లు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి నేను చైర్మన్గా ఉన్నా, 3 సార్లు బోర్డు సభ్యుడిగా ఉన్నా అని చెప్పి దేవుడి గురించి ఏదో ప్రమాణాలు చేస్తా ఉన్నాడు. ఆ మనిషి పరమ నాస్తికుడు. ఆయన కూతురు పెళ్ళి కొడుకు పెళ్ళి వచ్చేసి క్రైస్తవ సాంప్రదాయ ప్రకారం జరిగింది. వాళ్ళెట్ట హిందుత్వవాదులు నాకు అర్థం కాదు. ఏకంగా వెంకటేశ్వర స్వామి కొడతానటువంటి వ్యక్తి అతను, అదొక రాయి అన్నటువంటి వ్యక్తి అతను. మళ్ళీ వీళ్ళకి వచ్చేసి ఫ్యాన్స్, మళ్ళీ ఆ వైసీపీ నమ్మే జనాలు, ఇంకా జగన్ వచ్చేసి నాయకుడు అనేవాళ్ళు, ఎవరయ్యా మొన్న వచ్చేసి మీ పార్టీ నుంచి వేరే పార్టీలోకి ఎవరు వెళ్తున్నారు కదా ఏంద్రంటే దుర్గా అంటూ ఆయన మాట్లాడిన విధానం, చేయి నలుపుకునే విధానం చూసి నాకు నిజంగా సైకలాజికల్గా ఈయనకి ఏదో తేడా ఉన్నట్టుందిరా బాబు, త్వరగా లండన్ పంపించండి బాబు అనిపించింది నాకైతే. సో వీడియో కంక్లూడ్ చేస్తున్నా చూడండి. వైసీపీ వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి చుట్టూతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఇప్పటికీ మారకపోగా ఇంకా 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 తప్పు మీద తప్పు చేస్తూనే పోతా ఉన్నారు. ఒరే మీరు ఆల్రెడీ ఎర్రిపప్పులు అయ్యారా అంటే, హలో ఇంకా ఉందా మా దగ్గర చాలా దాచాం అనేసి కొండరి పప్పలం అంటూ ఏదేదో బయట పెడతా ఉన్నారు. అది చూసి వాళ్ళ బ్యాచ్ వచ్చేసి ఓ అమ్మ ఇదేరా నిజం అనుకుంటున్నారు. మిగతా దాన్ని చూసి ఒరే మీరు మారలేంట్రా, అరే స్పష్టంగా కనిపిస్తుంది కదరా, అయినా సరే వాళ్ళు మారట్లా. మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి.